పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల వ్యక్తి ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఎందుకంటే ఆయన సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక మార్పు కోసం వచ్చాడు, రాష్ట్రం కోసం వచ్చాడు, ప్రజా సమస్యలపైన పోరాడాలని వచ్చాడు, ప్రజల కష్టాలను బాధలను తీర్చేందుకు వచ్చాడు. గత 5 ఏళ్లలో ప్రజల పక్షాన్ని నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాడి గెలిచాడు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే నైట్కి నైట్ రోడ్లు వేశారు, రైతులకి అకౌంట్ డబ్బులు వేశారు. చాలాసార్లు ఈ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి భయపడి పోలీసులను ఉపయోగించి ఆయన రోడ్ల మీద ఆపేసింది. ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఇంత చేశాడంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ప్రజలకి రాష్ట్రానికి ఎటువంటి నష్టం రాకుండా చూసుకుంటాడు. 2019లో మన 2 చోట్ల ఓడించినా ఆయన భయపడలేదు, పారిపోలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రజల కోసం ఉన్నాడు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. రౌడీల్ని, ఫ్యాక్షనిస్టుల్ని, దొంగల్ని, ఆర్థిక నేరగాల్ని అసెంబ్లీకి పంపారు. ఏం చేశారు వాళ్ళు? గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ని కాస్త బూతుల ప్రదేశ్గా మార్చారు. పవన్ కళ్యాణ్ని ఈసారి కనుక మీరు గెలిపించకపోతే మన ఆంధ్ర ప్రజలంతా పనికిమాలిన ఎదవలు ఈ దేశంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి.